అప్పుడు ఇరాన్ దానికి కూడా ఒప్పుకోలేదు. దాంతో యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ రెండు కలిసి ఇరాన్తో వార్కి దిగాయి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే న్యూక్లియర్ బాంబ్ వల్లే వార్కి దిగలేదు, ఇంకొక రీజన్ ని అడ్డు పెట్టుకొని ఈ రెండు దేశాలు ఇరాన్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ రీజన్ ఏంటి అంటే ఇరాన్ గవర్నమెంట్ ఇరాన్లో ఉన్నటువంటి అమ్మాయిలందరికీ చాలా క్రిటికల్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో చాలా మంది అగెనిస్ట్ గా వాళ్ళ గవర్నమెంట్ కి ప్రొటెస్ట్లు చేశారు. ఆ విషయంని తెలుసుకున్నటువంటి గవర్నమెంట్ వాళ్ళందరినీ చంపేయమని ఆర్డర్స్ పాస్ చేస్తే వాళ్ళందరినీ చంపేశారు. సో ఇది తెలుసుకున్నటువంటి యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ సో ఈ విషయాన్ని అడ్డు పెట్టుకొని మిమ్మల్ని కాపాడుతాం, ప్రొటెక్ట్ చేస్తామని చెప్పింది. యుఎస్ఏ ఇరాన్ గవర్నమెంట్ ని కూల్చేద్దాం అనుకుంది, కానీ ఏకంగా ఇరాన్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి సుప్రీం లీడర్ నే కూల్చేసింది, అంటే చంపేసింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దాన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటే ఇండియాలో ఉన్న కొంతమంది మాత్రం దాన్ని సాడ్గా ఫీల్ అవుతున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కింద కామెంట్లో రాయండి.